ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ జనగణన అంటే డిజిటల్ సెన్సస్ జరుగుతుంది. ఇది 2 దశల్లో జరుగుతుంది. మొట్టమొదటి దశగా హౌస్ లిస్టింగ్స్ చేయడం జరుగుతుంది. ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 30 లోపు ఎవరైనా కానీ ఇంటికి ఒకళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిన విషయం. ఏప్రిల్ 30 తర్వాత మే 1 నుంచి ఇంటింటికి అధికారులు వచ్చి మీ జనగణనని ఎంక్వైరీ చేసుకుంటారు. ఇది చేయటం వల్ల అందరికీ లాభమే. ఎందుకంటే ఈ జనగణన జరగటం వల్ల మనకి పిల్లలు ఎంతమంది ఉన్నారు, చుట్టుపక్కల ఎన్ని స్కూల్స్ అవసరం, అలాగే ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఈ రోడ్లో ఎంతమంది నివసిస్తున్నారు, దాని ద్వారా రోడ్లు మౌలిక సదుపాయాలు చేసుకుంటాం. అంతేకాకుండా ఇంకా మంచిగా ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందేటట్లుగా చేయటం ప్రధాన ఉద్దేశం. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరిని చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడు se.census.gov.in se.census.gov.in దీంట్లోకి వెళ్ళి ఎవరైనా కానీ మీ మొబైల్ ద్వారా చేసేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. తప్పకుండా అందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి మొట్టమొదటిసారిగా డిజిటల్లో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీని తర్వాత పీపుల్ సెన్సస్ కూడా చేసుకుంటూ జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి హౌసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటికి ఒకళ్ళు తప్పకుండా. టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.